హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోటాక్స్. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాననే ఫీల్ ఉంది నాకు. ఆ మూవీ నేమ్ వచ్చేసి కపుల్ ఫ్రెండ్లీ. ఈ మూవీ మనకి ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది ప్రస్తుతానికి. దాని తర్వాత వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. సో ఇందులో మన యాక్టర్ వచ్చేసి సంతోష్ శోభన్, యాక్ట్రెస్ వచ్చేసి మానస వారణాసి అనమాట. సో ఈ మూవీ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే వీళ్ళిద్దరు జాబ్లెస్ అనమాట. వీళ్ళిద్దరు జాబ్లెస్ క్యాండిడేట్స్ మనకి చెన్నైకి వస్తారు. అక్కడి నుంచి మనము ఏదైతే జాబ్ చూసుకొని మనకి కెరీర్స్ అనేది బిగిన్ చేసుకుందామన్న ఉద్దేశంతో వస్తారు. అనుకోకుండా వీళ్ళిద్దరు కలుస్తారు అనమాట. కలిసినాక వాళ్ళ రిలేషన్షిప్ అనేది లవ్కి మారిపోతుంది. మారిపోయినాక వీళ్ళిద్దరు ఉండగా వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న అనేది దొరుకుతారు అనమాట. వీళ్ళిద్దరు దొరికి వాళ్ళ నాన్నకి దొరుకుతారు అనమాట. ఆ దొరికే సిచ్యువేషన్ అనేది కొంచెం ఫన్నీగా ఉంటుంది అనమాట. సో అసలు ఎందుకు దొరకాల్సి వచ్చింది, వాళ్ళ అమ్మ నాన్న చెన్నైకి ఎందుకు వచ్చారు, దాని తర్వాత మనకి సెకండ్ హాఫ్లో ఏంటిదంటే అమ్మాయికి అనేది కొంచెము హెల్త్ పరంగా ఆమె అంటే సూసైడ్ ఈ రిలేషన్షిప్ అనేది ఒప్పుకోడు అనమాట వాళ్ళ డాడీ, అమ్మాయి వాళ్ళ డాడీ. దాని తర్వాత అమ్మాయి అనేది కొంచెం దునుకుతుంది అనమాట బిల్డింగ్ నుంచి వెళ్ళి. సో దాని తర్వాత ఆమెకు ఉన్న మెడికల్ కండిషను, దాని తర్వాత అమ్మాయి బతుకుతుందా చనిపోతుందా, అసలు ఏమవుతుంది మూవీ అనేది మీరు చూసి ఎంజాయ్ చేయండి. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్ అనేది గ్రాఫ్ కిందికి పోతుంది అనమాట. సో సెకండ్ హాఫ్ ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మీకు నచ్చకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం లవ్ ట్రాక్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు నచ్చచ్చు. సో ఇది ఓవరాల్ మూవీ. నేను మూవీ అయితే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అందుకే షేర్ చేస్తున్నాను. ఇలాంటి మన మూవీ రికమెండేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.